ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువు అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫార తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగినా కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు భయ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటే అవుతున్నారు కదా. డైరెక్ట్గా చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లుంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారా అన్నట్టు అయింది. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది, నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. అర్థమైంది. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. ఆ తోకలు ఎందుకు ఈ పాకన? నాకు తోకుండేది. లైక్ తీసేసినావా? తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేర్తోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వానా 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా, రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామత్ అలా చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో, వచ్చేప్పుడు కూడా లబ 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 మొత్తుకుంటుంది. డైరెక్ట్గా ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాటలు అంటే నేర్వాలే. మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్టర్ ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్టర్లు దీనికి? సిద్ధార్థ్ అండ్ అన్నట్టు నేను. ఆయననేమో స్క్రీన్ ప్లే చేసింది. షో రన్నర్ వచ్చేసి పవన్ అనమాట. అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా. అందరూ ఒక ముగ్గురు కూడా బాగా చేశారు. ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తముచ్చట కాదు. 8 ఉంది కదా సార్? 8 ఎపిసోడ్స్ చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడు 20 నిమిషాల తర్వాత సాలరీ ఆపరా అనేయకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు. అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదని. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే. అంటే ఇంతమందిని కూడిపనికి అంటే చాలా కష్టం కదా సార్. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చులు చూస్తుంటాం, పరువు కోసం బిడ్డలు చంపే. అందుకనే ఆ కంటెంట్ చాలామందికి ఎక్కుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి కంటెంట్ పట్టుకున్నారు. దీని మీద
పరువు సంబంధించిన దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మన పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి ఫరువు ముఖ్యమే ఉంటుంది కదా అంటారు. వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు, దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నారు. చూసినాము ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది అవ్వ అమ్మ నేను గిట్లా చేసినా అని, అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నావు ఎప్పుడన్నా? ఒక్కోసారి కల పడుతుంది కదా సార్ మనకు, నైట్లో మనం ఏదో కల వస్తుంది, ఇక ఆగం అయిపోయింది కానీ గుర్తు ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు, అంత భయానకు ఉంది కదా. అంటే నాకు అలా కలర్ రాదులే కానీ రేపన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని ఒక భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదా అని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది. ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా మీకు? యా బుగులు అయిందా ఫస్ట్లో? ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు, ఎలా ఉంటారో ఏంటి ఏమైనా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది. ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా. బట్ నాకు విత్ ఇన్ 2-3 minutesలో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది, ఇంకేం లేదు, లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్, ఏం లేదు ఇంకా అక్కడ. ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పటం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను, అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా. సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి, వాళ్ళకి ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్ ఒక థాట్ ఉంటుంది, దాన్ని ఒరిజినాలిటీ అంటారు, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులు అయ్యి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచిస్తారు. యాక్చువల్లీ అంటే మీరు ఉన్నారని ముందల చెప్పుడు కాదు కానీ సార్ మీ గురించి మస్తు మంది చెప్తారు. ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసిండ్రు, ఆల్రెడీ సీరియల్స్ చేసిండ్రు, ఆడ చేసిన వాళ్ళంతా మీరు సోఫా చేసిన వాళ్ళంతా 1 గంట ఉన్నా సరే వాళ్ళ గురించి పర్సనల్గా అడుగుడు, హెల్త్ ఎట్లుంది, తర్వాత ఇంత వెయిట్ ఉన్నవేంద్రా, అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా. అది అవసరం లేదు మీకు, విలువైన సమయం కదా, అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది ఇవన్నీ అన్నీ చెప్పి ఇప్పుడు వదిలేసేది ఎలక్షన్ టైం. అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినా పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరికీ. ఉన్నప్పుడు కొంచెం పొగడనికే ఎందుకులే అని అనుకుంటాం. కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు, సత్తి గారు అన్నారు, నన్ను గారు అంటారు ఏంటి, ఉన్న చదువుకు అరే సత్తి అని కూడా అనొచ్చు, కానీ సత్తి గారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నది. లేదు కదా ఇప్పుడు మీరందరూ కూడా, ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలా సత్తి, ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూశారు. నేను యూఆర్ బ్రిలియంట్ ఆల్రౌండర్, మామూలుగా మంచి భలే పాడతారు మీరు, మీ పాటలు నాకు తెలుసు. అలాగే మీరు ఇలా మాట్లాడరు, చాలా స్టైలిష్గా మాట్లాడగలరు, చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నాడు. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చాడు, బిత్తిరి సత్య అనే క్యారెక్టర్. నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్. అడిగారు కదా సార్, అది చెప్పలేదనకు, చేతులు కడుక్కో, తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో, దగ్గిన చోట దస్తులు కట్టుకో అని. కరోనా టైంలో వైరస్ వచ్చింది దానికి, నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది. వీళ్ళు మామూలు కామెడీ కదా, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్టర్స్. చాలా బాగుంటుంది అన్ని గెటఫ్లలో చేస్తుంటే సార్ నేను. అంటే ఏదైనా 70 ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్లలో చేసుడు మంచిగా అనిపించింది. నేను చిరంజీవి సార్తో కూడా చేశాను. సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ తెచ్చిపెట్టుడు. మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా, మేము ఎక్కడ కొదమ సింహము, ఎక్కడ ఆఫత్ బాంధవుడు, ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే. అంటే స్క్రీన్ ఒకే షేర్ చేస్తున్నారా? కానీ నాకు భయమే లేదు సార్. ఇక అసలే బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య. సత్తి నువ్వు కనపడు సత్తి, చాలా సినిమాలు చేసాం మేము, మా ఫేస్ కాదు మీరు కనపడండి అని అదే చెప్తాడు ఎప్పుడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఏం చేస్తున్నావు, కంటిన్యూటీ ఏంది ఇది ఇట్రా అని
చెప్తుంటే ఇంత డీటెయిల్గా అబ్జర్వేషన్ అమ్మ మనతోని జర్రంతా జేబులో పైసలు ఉంటే ఏంటి సంగతి అంటాము. అందుకే కళామ తల్లి దీవెనలు నిండుగా ఆయురారోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అది కాదు ఈ డైలాగ్ ఈ ఎక్స్ట్రా కొట్టించు ఇంకా ఎక్స్ట్రాగా చెప్పమంటాడు, రాయమంటాడు, ఇది బాగుంది ఇంక ఇది కూడా చెప్పు అని. అయితే ఒక్కోసారి ఇప్పుడు మీలాగా కామెడీ చేసేవాళ్ళు గెటప్ సీన్ గాడు, సార్ ఇట్లా అంటే ఎలా ఉంటుంది సార్, బాగుంది అను 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 అది ముందు తోస్తాడా. చాలాసార్లు వాళ్ళ క్రియేటివిటీని అవుగా చేయండి బాగుంటుంది అంటాడు, బాగా నిలబెట్టుకున్నాడు. అందుకే అన్నయ్య అంటే చాలామందికి ఇష్టం. అందరం ఇక లవ్ యూ. ఇక ఆయన ఒక ధ్వజస్తంభం లెక్క చూసుకుంటాం అంతే, కానీ ముట్టుకుంటే చాలా దూరంకి వెళ్ళి. సో అది ఎప్పుడు చెప్తాను కదా, ఒక సీనియర్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఉంటే ఎవ్రీబడి లవ్స్ న్యాచురల్ కదా.